కామారెడ్డి జిల్లాలో జరిగిన ముగ్గురి ఆత్మహత్యలు కలకలం రేపింది. బిక్కనూరు మండలంలో పనిచేస్తున్న ఎస్ఐ సాయి కుమార్, బేబీపేట్ మండల స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, అదే మండలంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యలకు అక్రమ సంబంధాలే కారణమని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉండే పోలీసులు ఆత్మహత్య చేసుకోవడం పట్ల కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. కామారెడ్డి జిల్లాకు సంబంధించి నిన్న ఏదైతే కామారెడ్డి జిల్లాలో నిన్న బిక్నూర్ మండలానికి ఉన్నటువంటి ఎస్ఐ సాయి కుమార్తో పాటు ఇక్కడ బీబీపేట మండలంలో ఉన్నటువంటి శృతి కానిస్టేబుల్తో పాటు అక్కడ బీబీపేట మండలంలో సొసైటీలో పనిచేస్తున్నటువంటి నిఖిల్, వీరు ముగ్గురు కూడా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి ఉన్నటువంటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఇదంతా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అసలు మొత్తం ఏం జరిగింది, ఎందుకు అని చెప్పేసి కూడా పోలీసులు వీళ్ళ ఫోన్లు మిస్సింగ్ అంటే కనిపించకపోవడం పట్ల కూడా పోలీసులు అప్పట్లకప్పుడే తేరుకొని వాళ్ళ పైన ఎక్కడున్నారు ఏంది అని చెప్పేసి కూడా లొకేషన్లతోటి మొత్తానికి కూడా అక్కడ అడ్లూరులో ఉన్నటువంటి అడ్లూర్ ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి చెరువు దగ్గరికి వెళ్ళారు. అక్కడ చెరువు దగ్గర చూడగానే ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి. అక్కడ చూసేసరికి అంటే ఏదైతే బిక్నూర్ సంబంధించినటువంటి ఎస్ఐ కార్ అక్కడ ఉండడము, ఆయనకు సంబంధించినటువంటి చెప్పులు అక్కడ ఉండడం కూడా, దాంతోపాటు వీళ్ళిద్దరు ఏదైతే శృతి నిఖిల్కి సంబంధించినటువంటి వస్తువులు సైతం అక్కడ ఫోన్లు కూడా అక్కడ దొరకడం పట్ల కూడా వీళ్ళు అక్కడ ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా నిర్ధారించినటువంటి పోలీసులు ఉన్నతాధికారులతో అక్కడ ఎస్పీ సింధు శర్మతో పాటు అక్కడ అధికారులు వచ్చి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినటువంటి పోలీసులు తర్వాత గజయితగాలతో మొత్తానికి కూడా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఆ ఇద్దరిని కూడా బయట తీసినట్టుగా తెలిసింది. ఏదైతే కానిస్టేబుల్గా ఉన్నటువంటి శృతితో పాటు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే నిఖిల్, వీరిద్దరు కూడా మృతదేహాలు అయితే బయటకు తీశారు. అయితే ఈరోజు తెల్లవారుజామున అక్కడ సాయి కుమార్కి సంబంధించినటువంటి మృతదేహం అయితే మొత్తానికి బయటకు తీశారు. అసలు ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకున్నారు, మరి దీనికి సంబంధించిన కారణాలు ఏంటని ఒకవైపు కూడా పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎస్ఐగా పనిచేసినటువంటి ప్రస్తుతం బిక్నూరు మండలంలో ఎస్ఐగా కొనసాగుతున్నటువంటి సాయి కుమార్ గతంలో బీబీపేటలో పనిచేశారు. అప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి శృతి, ఈ సాయి కుమార్ వీళ్ళిద్దరు కూడా పరిచయం ఏర్పడింది. దీంతో పాటు అక్కడే పనిచేస్తున్నటువంటి నిఖిల్కు శృతికి కూడా పరిచయం ఏర్పడింది. ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్లో సంబంధించినటువంటి సిస్టమ్స్ ఏమన్నా రిపేర్ ఉంటే ఈ నిఖిల్ సిస్టమ్ ఆపరేటర్గా ఉన్నారు కాబట్టి ఈ ఆపరేటర్గా ఉన్నటువంటి నిఖిల్ అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా దానికి సంబంధించినటువంటి రిపేర్లు సైతం చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. బయట వ్యక్తులు సైతం అన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్న వాదనలు సైతం బయట వినిపిస్తున్నాయి. అయితే అక్కడ లభించినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ వస్తువులకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే మొత్తానికి మృతదేహాలు తీసిచ్చి పోస్ట్మార్టం చేసి కూడా వాళ్ళకి సంబంధించిన కుటుంబాలకు అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏం జరిగింది, ఇంత పెద్ద ఇష్యూ మొత్తం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు ఆత్మహత్య చేసుకోవడం పట్ల కూడా తీవ్రంగా అందరు ఏం జరిగిందనే ఒక ఆసక్తి అయితే బయటకు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మరి ఒకవైపు విచారణ చేస్తున్నటువంటి పోలీసులు మరి దీనికి సంబంధించి ఎప్పుడు మొత్తం పూర్తిగా తెలుస్తుందా అని కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి విషయం కాదు, చర్చనీయాంశమైనటువంటి విషయం. ఎందుకంటే పోలీస్ అధికారులు అంటే సమాజంలో మంచి గుర్తింపు ఆదరణ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అని కూడా చర్చించుకుంటున్నారు. అయితే మొత్తానికి కూడా ఇది వివాహేతర సంబంధంతో ఇలా జరిగిందని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. శృతికి సంబంధించి నిఖిల్కి సంబంధించి వీరిద్దరు కూడా పరిచయం ఉంది. మళ్ళీ దీంతో పాటు కూడా ఏదైతే శృతి మళ్ళీ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా ట్రయాంగిల్, ముగ్గురు కూడా ట్రయాంగిల్ వ్యవహారం కూడా నడిచిందన్నటువంటి ఆరోపణలు సైతం ఉన్నాయి. మరి వీరు ముగ్గురు ఒకేసారి ఆ చెరువు వద్దకు చేరుకున్నారా, లేకుంటే శృతి నిఖిల్ ముందుగా చేరుకున్న తర్వాత ఫోన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సాయి కుమార్ హడావిడిగా వచ్చారా అని కూడా పోలీస్ అధికారుల విచారణలో వెల్లడయ్యే
అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం వీళ్ళకి సంబంధించినటువంటి నిఖిల్కి సంబంధించినటువంటి కుటుంబంతో వీళ్ళ ముగ్గురు కుటుంబాలు కూడా బాధ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శృతికి సంబంధించి ఒకసారి చూసుకుంటే శృతి వాళ్ళ నిన్న ఏదైతే పండగ సందర్భంగా కూడా డ్యూటీ విధులు కూడా ముగించుకొని వస్తున్న సమయంలో మళ్ళీ కూడా ఆ విధులు వేశారు అని చెప్పేసి కూడా మార్గ మధ్యం నుంచి మళ్ళీ కూడా విధులకు బయలుదేరినట్టుగా కూడా శృతి వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నారు. శృతికి గతంలోనే పెళ్ళి అయింది. పెళ్ళి అయిన అనంతరం కూడా బయటకు వచ్చి అంటే డివోర్స్ తీసుకొని కూడా సొంత కుటుంబంలో అమ్మ తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే సాయి కుమార్కి సంబంధించి కూడా గతంలోనే పెళ్ళి అయింది. ఆయనకు పిల్లలు కూడా 2 పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా వివాహేతర సంబంధానికి ఉన్నటువంటి ప్రక్రియలో ఇదంతా జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఏదైతే జరిగినటువంటి ఘటన పైన కూడా విచారణ సైతం స్పీడ్గా పెంచే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పైన కూడా ఇప్పటికే పలు అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. మళ్ళీ ఏదైతే శృతికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఎందుకు గాయాలయ్యాయి, మరి ఆ ఫోన్ ఏదైతే ఎస్ఐగా పనిచేసినటువంటి సాయి కుమార్ జేబులోని ఫోన్ ఉన్నట్టుగా బయటకు తీసిన అనంతరం కూడా ఆయన జేబులోనే ఫోన్ ఉంది. మరి జేబులో ఎందుకు ఫోన్ ఉంది? వీళ్ళిద్దరు కూడా అక్కడ పక్కన ఏదైతే చెరువు గట్టు పైన అయితే అంటే అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. మరి వీళ్ళు ముందుగానే వెళ్ళి ఈయనకు ఫోన్ చేశారా, మరి ఏం జరిగిందనే పలు అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు దీనిపైన విచారణ చేస్తున్నారు. ఇప్పటికే సింధు శర్మ సైతం కూడా వీళ్ళు దీనిపైన కూడా ఆల్రెడీ వివరణ కొనసాగుతుంది విచారణ అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు అయినటువంటి షబ్బీర్ అలీ సైతం కూడా కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మరి దీనికి ఏదైతే ఎస్ఐగా పనిచేసినటువంటి కుటుంబానికి కూడా సీఎంతో మాట్లాడి ఏదైనా ఉపాధి కల్పిస్తామని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనంగా మారినటువంటి ముగ్గురు ఆత్మహత్యలు పాల్పడినటువంటి ఘటన పైన విచారణ అయితే మొత్తం ముగిసిన తర్వాత మరింత విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్ నుంచి.